నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్ గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే 12 జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, మరి నవంబర్ మాసం ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ 3rd లో ఉన్నప్పటికీ కొంత ఇబ్బంది పడినప్పటికీ వీళ్ళకి లాభం వచ్చే సూచనలు చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే కూడాను ఈ రాశికి అధిపతి కూడా మనకి 2nd నవంబర్ అంటే శుక్రాచార్యులు మనకి వృశ్చికానికి వెళ్తున్నారు. అలాగే 7th లార్డ్ 7th లోనే ఉన్నారు కనుక తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కొంతవరకు డిసగ్రిమెంట్స్ లేకుండా హార్మోనియస్గా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది అన్నమాట. అలాగే ఏంటంటే పిల్లలతో పాటు కొంతవరకు సన్నిహితంగా ఉండడం కూడా మనకి కనిపిస్తోంది. కెరీర్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి ప్రమోషన్ వచ్చే సూచనలు, లేకపోతే వేరే ఉద్యోగం మార్పిడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఉన్నత స్థాయికి వెళ్ళే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ రంగంలో ఉన్నవాళ్ళు తప్పక రాబడి అనేది ఈ నెలలో వాళ్ళు చూస్తారు. అండ్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునే కదా ఎవరైనా ఈ కాలంలో బిజినెస్ చేస్తున్నారు, తప్పక వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చేప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు లాభాలు కూడా వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ వృషభ రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 4th లో కేతు ఉన్నారు, మనకి చూసుకున్నాం. 10th లో రాహు ఉన్నాడు. సో తప్పక విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇంటి నుంచి దూరంగా పనిచేసుకునే వాళ్ళందరికీ కానీ కొంతవరకు ఇబ్బంది పడినప్పటికీను బానే ఉంటుంది. ఈ నెల కొంతవరకు హ్యాపీగా గడుస్తుందని చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు సంక్రాంతి రాబోతోంది. సినీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సంక్రాంతి వరలో కొన్ని సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తూ ఉంటారు. మరి ఇండస్ట్రీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ రాశి వారికి? తప్పక మనం మాట్లాడుకునే ఈ నెల వరకే మనకి జనవరి, ఎందుకంటే రాశి ఫలితాలు కదా ఇవి. సో ఈ గ్రహాలు కూడా స్థితి మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని బట్టి మనం చూసాము అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక వాళ్ళకి 2nd నవంబర్ తర్వాత అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. అంటే అగ్రెసివ్గా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కనుక తప్పక ఆ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి, ముందుకెళ్లే ఒక సూచన కనిపిస్తుంది. అలాగే వాళ్ళు సాధించే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు డబ్బు రావాలంటే ఏదో ఒకటి సాధించాలి అక్కడ, అంతే కదా, కష్టపడాలి. కష్టం అనేది పక్కన పెడదాం, కష్టపడింది ఏం లేదు. సో కష్టంతో పాటు వీళ్ళకి లాభం కూడా ఉంది అని చెప్పాను కదా. సో ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక వీళ్ళకి లాభం చూసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి, కానీ ఈ నెలంతా మాత్రం కొంతవరకు బాగానే గడుస్తుంది, హ్యాపీగానే గడుస్తుంది అనమాట. అయితే కార్తీక మాసంలో కొంతమంది మహిళలు రుద్రాక్ష ధారణ చేయాలని ఆశపడుతూ ఉంటారు. మహిళలు రుద్రాక్షలు ధరించవచ్చా? దాని గురించి చెప్పండి. తప్పక మహిళలు ధరించవచ్చు. ఎవరైనా ఏంటంటే ఏ మనిషి అయినా ధరించవచ్చు, తప్పగా ధరించుకోండి, ఎవరు వద్దంటలేదు. ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మాంసం తినకూడదు అంటే కొన్ని నియమాలు ఉంటాయి. సో ఆ టైంలో అది తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనం ఉంగరాలు ఏం వేసుకోము, చెవికేం వేసుకోము కదా. సో వేసుకుంటే మెళ్ళలో వేసుకోవడమే ఎక్కువ వేసుకుంటూ ఉంటాం. అలాగే జపమాలలు కూడా ఏంటంటే కొంచెం డివైన్ గా మనం తీసుకుంటాం. అంటే రుద్రుడాక్ష అంటే మనకి తెలుసు కదా, రుద్రాక్ష అంటాం అంటే ఏంటి, రుద్రుడిది టియర్ అంటాం. అండ్ ఆల్సో ఆయన బ్లెస్సింగ్ ఉన్న ఒక సీడ్ అనమాట, ఒక ఫ్రూట్ మనం తీసుకుంటాం.
ఉంటాం అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు ఎస్పెషల్లీ సపోజ్ వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఉన్నారంటే తప్పక వీళ్ళు ధ్యానం అనేది చేసుకోవచ్చు. అంటే ఏంటంటే జపం అనేది చేసుకోవచ్చు రుద్రాక్షతోటి, అలాగే వేసుకోవచ్చు కూడా. ఏం వేసుకోవాలి, ఏ రుద్రాక్ష వేసుకోవాలి అనేది వాళ్ళ పట్టి ఉంటుంది. అంటే జాతకం పట్టి ఉంటుంది. నాట్ ఓన్లీ జాతకం, వాళ్ళకి ఆ జాతకంలో కూడా ఏం కావాలి అంటే ఏంటి, ఈ టైంకి నీకేం కావాలి, ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తాం. సమస్యకి సొల్యూషన్ గా కూడా రుద్రాక్షని ధరిస్తాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి గౌరీ శంకర్ రుద్రాక్ష ఉంది. సపోజ్ పెళ్లి కాలేదు, లేకపోతే సత్సంబంధాలు లేవు, లవ్ లైఫ్ బాగాలేదు అనుకుందాం కాసేపు, అటు మ్యారిటల్ లైఫ్ కూడా సుఖం లేదు అన్నప్పుడు మనం అలా ఇస్తాం. అలాగే కొంతమంది ఏంటంటే సపోజ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు, చైల్డ్ బర్త్ అవ్వట్లేదు, నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది, అప్పుడు గర్భగౌరి. సో ఇలాంటివన్నీ కొన్ని స్పెషల్ రుద్రాక్షలు ఉంటాయి అనమాట, అవి ఇస్తాం. మనం జనరల్గా చెప్పుకోవాలి అంటే పంచముఖి రుద్రాక్ష మనకి మాల వేసి మనం చేస్తాం అనమాట. అంటే ఏంటి, ఇది జపం చేసుకోవడానికి. అలాగే ఏంటంటే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ కింద రుద్రాక్ష వేసుకోవచ్చు. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి, ఎస్పెషల్లీ వీళ్ళు బిజినెస్ ఎక్కువ చెప్పాలి, కానీ వీనస్ అంటే శుక్రాచార్యుడు ఈ రాశికి అధిపతి, ఆయనకి ఎక్కువ ఆర్ట్స్ అంటే ఇష్టం. అంటే ఆయన మెర్క్యూరీతో పాటు కలిసి ఉన్నారు కనుక తప్పక బిజినెస్, ఎస్పెషల్లీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ నెల. బాగుంటుంది వాళ్ళకి. ఇంట్లోంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, స్మాల్ బిజినెసెస్ చేసే వాళ్ళు ఉంటారు, జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అనమాట. సో బిజినెస్ రంగానికి కూడా మనం రుద్రాక్ష అనేది కాంబినేషన్ అనేది ఇస్తాం అనమాట. అదొకటి కాకుండాను చేమకి షణ్ముఖి ఇస్తాం ఎక్కువ. షణ్ముఖి అనేది ఏంటంటే మన లక్ష్మీదేవికి చెప్తాం అనమాట. సో లక్ష్మీదేవికి మనం ఎక్కువ షణ్ముఖి ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను జపం చేసేది కూడా షణ్ముఖితోనే చేస్తాను అనమాట. ఒక్క నిమిషం చూపించండి. షణ్ముఖి అనమాట, జపమాల. ఇది నేను దీంతో జపం చేస్తాను యాక్చువల్ గా ఎక్కువ. జపమాలలు అన్ని ఇలాగే ఉంటున్నాయి కదా? కాదు, దీంట్లో షణ్ముఖి గీతలు ఉంటాయి అనమాట, మనకి చూస్తే తెలుస్తుంది. 1 2 3 4 5 6. సో షణ్ముఖి అంటే ఏంటి, లక్ష్మీదేవికి మనం ఎక్కువ చెప్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు చాలా మంది విఘ్నాలు వచ్చాయి అనుకో, దానికేమో మనమేమో గణేష్ రుద్రాక్ష ఇస్తాం. సో ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు చదువు కూడా మనం గణేష్ ఇవ్వచ్చు, ఇంకా చాలా ఇవ్వచ్చు అనుకో. గురుమాల ఇవ్వచ్చు. గురుది అంటే 5, పంచముఖి ఏమో ఎక్కువ గురుకి చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇలాగా చేయొచ్చు. పరిహారాల విషయానికి వస్తే కనుక వాళ్ళు జపం చేయొచ్చు. ఎక్కువ నేను ఏంటంటే భైరవుడికి జపం చేయమని చెప్తుంటా. ఎస్పెషల్లీ మనకి కార్తీక మాసంలో భైరవుడు మనకి తెలుసు కదా, శివుడు ఒక రూపం. సో వటుక భైరవ అంటే ఏంటి, బాల శివుడు అనమాట. వటుక భైరవాయ నమః అని జపం చేసుకుంటే ఆ క్రియేటివిటీ అంటే ఏంటి, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. అదొక దారి చూపిస్తుంది అనమాట. చాలా మందికి చెప్తూ ఉంటాను. సో నామ మంత్రాలకి ఏంటంటే ఎప్పటికైనా సరే మనకి ఒకళ్ళ దగ్గర, ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకోక్కర్లేదు. సో తప్పక నామ మంత్రాలకి మనం డైరెక్ట్ గా చేసేయచ్చు అనమాట. సో ఈ రుద్రాక్షతో చేస్తే ఏంటంటే ఇంకా మంచిది. మనకి లక్ష్మి కూడా కావాలి కదా, బిజినెస్ పీపుల్, ఇప్పుడు క్రియేటివ్ పీపుల్ ఉన్నారు. సో అందరికీ రికగ్నిషన్ రాదు. సో రికగ్నిషన్ ప్లస్ మనకి ఏంటి, సంపద రావాలి. సో అలాంటప్పుడు ఇది కాంబినేషన్ అన్నమాట. సో జపం ప్లస్ రుద్రాక్ష. కానీ ఇప్పుడు మార్కెట్ లో నకిలీ రుద్రాక్షలు వచ్చేస్తున్నాయి. అవును, ఏది ప్యూర్ అన్నది ఎట్లా తెలుస్తుంది? మనకి ఎక్స్రే చేసి చెప్తారనమాట. ఎక్స్రే ఉంటుంది, ఎక్స్రేలో లోపల ఫ్రూట్స్ కనిపిస్తాయి, ఎన్ని ఘాట్లు ఉన్నాయో మనకి తెలుస్తుంది అనమాట. అలాగా అలా చూపిస్తారు. పంచముఖి ఎన్ని ముఖీలు ఉన్నాయో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా మనం ఏంటంటే మనం ఇస్తాం. మీ దగ్గర ఉంటాయండి? సో అది కూడా ఇస్తాం అనమాట. కానీ వీళ్ళకి ప్రస్తుతం వృషభ రాశి వాళ్ళకి మనం ఏంటంటే రుద్రాక్ష చెప్పాలి అంటే జనరల్ గా అది షణ్ముఖి చెప్తాము. అంటే ఇవే 6 అనమాట. సో షణ్ముఖి చెప్తాము. అలాగే ఒక్కొక్కరికి ఏమేమి కావాలో దాన్ని బట్టి కెరియర్ కి ఒకటి ఉంటుంది, ఎడ్యుకేషన్ కి ఉంటుంది, హెల్త్ కి ఉంటుంది, సంపదకి అంటే ఏంటి ఇంకా లక్ష్మి కావాలి, అలక్ష్మి పోయి డెవలప్ అవ్వాలంటే అదే అలక్ష్మి పోయి లక్ష్మి రావాలి అన్నప్పుడు ఇంకోటి ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మెంటల్ స్టెబిలిటీకి ఒకటి ఉంటుంది, ఇప్పుడు మ్యారేజ్కి ఒకటి ఉంటుంది. ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట. అది జాతకం పరిశీలించిన తర్వాత ఇస్తాము. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇప్పుడు జెమ్ స్టోన్స్ కూడా ఇవ్వచ్చు వీళ్ళకి. అంటే మరి డైమండ్, మళ్ళీ డైమండ్ ఏంటంటే మనం ఏంటంటే బంగారంలో వేసుకోమంటాం. సో ఇప్పుడు బంగారం కూడా చాలా ఖరీదైపోయింది. సో ఇప్పుడు జెమ్ స్టోన్ కన్నా రుద్రాక్ష ఇంకా బాగా పనిచేస్తుంది. చాలా మటుకు నేను రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. రుద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళకి రెమెడియల్ మెషర్స్ కింద చెప్పాలి అంటే తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి పూజలు చేయడం నిత్యం కంటిన్యూస్ గా. అలాగే కార్తీక మాసం మనకి విష్ణుమూర్తికి కూడా విశేషత తెలుసు కదా, పురుషోత్తమ మాసం అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతికి
నిత్యం పూజ చేయడం, అంటే రోజు పూజ ఎవరు వద్దంటారు, తప్పక నిత్యం పూజ చేసుకోండి. ప్రత్యేకంగా ఏంటంటే ఫ్రైడే తెల్ల పువ్వులతోటి పూజ చేయడం, తెల్ల తామర పూలనే తెచ్చుకోండి, లేకపోతే కలువ పూలనే తెచ్చుకోవచ్చు, తెచ్చి పూజ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుడికి వెళ్ళి ఫ్రైడే అష్టోత్తరమైన చేయించుకోవడం మంచిదన్నమాట, ఎస్పెషల్లీ లక్ష్మీదేవికి. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.